ఊరు వాడ సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటున్నాయి. విజయవాడ రామవరపాడలో కోడి పందేల సందడి నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మొదటి రోజు లక్షలాది రూపాయలు అయితే ఈ యొక్క బరువుల్లో అయితే చేతులు మారాయి. ప్రస్తుతం రెండో రోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క సంక్రాంతి వేడుకల్లో ప్రస్తుతం మనం విజయవాడ సమీపంలో ఉన్నటువంటి రావర్పాడులో ఉన్నటువంటి బరులో ఉన్నాము. ఇప్పటికే వేలాది మంది జనం ఈ యొక్క బరుల దగ్గరకు అయితే వచ్చి ఈ యొక్క కోడి పందాలను అయితే ఆస్వాదిస్తున్నారు. కేవలం మన రాష్ట్రం నుండి కాక పక్క రాష్ట్రాల నుండి కూడా ఎక్కువగా తెలంగాణ, చెన్నై, దాంతోపాటు కర్ణాటక నుండి కూడా ఎక్కువ మంది ఈ యొక్క కోడి పందాలు చూసేకైతే వచ్చారు. సో కోడి పందాలు చూసేకి వచ్చినటువంటి వారికైతే పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి వంటల యొక్క రుచులను కూడా చూపిస్తున్నారు. ముఖ్యంగా నాటుకోడికి సంబంధించినటువంటి ఐటమ్స్ కానీ, నాన్ వెజ్కి సంబంధించినటువంటి ఐటమ్స్ కానీ, లేదా వెజ్కి సంబంధించినటువంటి ఐటమ్స్ను కూడా చూపిస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే బరువులో జరుగుతున్నటువంటి కోడి పందాలు ఉన్నాయి, కోడి పందాల్లో వరుసగా 5 లేదా 6 పందాలు గెలుపొందినటువంటి వారికి కూడా ఆ యొక్క కోడి యజమానికి కూడా బైకులు కూడా గిఫ్ట్గా ఇస్తున్నారు. నిన్ననే దాదాపు ఈ బుల్లెట్ బైకులతో పాటు హోండా బైకులు కూడా గెలుచుకున్నటువంటి సందర్భం అయితే ఉంది. ఇటు రావర్పాడుతో పాటు విజయవాడ సమీపంలో ఉన్నటువంటి చాలా చోట్ల కూడా అయితే బరువులు అయితే నిర్వహిస్తున్నారు. బరువులు నిర్వహిస్తున్నటువంటి చోట్ల అక్కడ ఉన్నటువంటి వారికి ఎవరైతే సదుపాయాలు కూడా పెద్ద ఎత్తున కల్పించారో, ముఖ్యంగా మహిళలకైతే సపరేట్గా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. పురుషులతో సమానంగా కూడా మహిళలు కూడా కోడి పందాలు చూసేందుకు ఎక్కువ మంది వస్తున్నారు. సో ఇందులో భాగంగానే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూడా ఈ యొక్క బరువుల దగ్గర అయితే మహిళలకు సపరేట్గా గ్యాలరీలు అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా భారీ గేట్లు ఏర్పాటు చేసి ఎవరు కూడా ఈ పందెం జరిగేటువంటి లోపలికి రాకుండా ఉండేది కూడా పలు సూచనలు అయితే ఎప్పటికప్పుడు చేస్తున్నారు. మనతో కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఎలా అనిపిస్తుంది కోడి పందాలు చూడడం? కర్నూలు నుంచి వచ్చినామండి. మేము ఫస్ట్ టైం రావడము చాలా హ్యాపీగా ఉంది. పండగ సందర్భంగా ఇలా నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. అందుకోసం చూడాలని చెప్పి అంత దూరం నుంచి రావడం జరిగిందండి. ఎంగేడూరు నియోజకవర్గం వేమగోడు గ్రామం చాలా బాగుంది. మేము హైదరాబాద్ అండి, ఎల్బీ నగర్ నుండి వచ్చాము. ఎప్పుడు మేము ప్రతిసారి వస్తాము. ఈసారి ఇక్కడ చాలా బాగుంది. ఎందుకంటే ఇక్కడ మనం అంత దూరం నుండి 3 రోజులు ఎంజాయ్గా చూడాలని వస్తాము. ఇక్కడ సిస్టమెంట్ కానీ కోడి పందాలు చాలా సంతోషంగా ఉన్నాయి, చాలా మంచిగా అనిపిస్తుంది. అది గోనేల మండలం ఎమ్మెనూరు తాలూకా అండి. కృష్ణారెడ్డి నా పేరు. ఇక్కడ బాగున్నాయండి పందాలు. కోడి పందాలు చూడడానికి వచ్చినాము. బాగా ఆహ్లాదకరంగా మంచి వాతావరణంలో పెట్టినారు, బాగున్నాయండి. అవునండి, మా పక్క ఈ కోడి పందాలు ఏముండవండి. ఈ ఏరియాలో కోడి పందాలు ఉంటాయని చూడడానికి వచ్చినామండి. ఓవరాల్గా చూసుకుంటే కోడి పందాలు చూసేందుకు కర్నూలుతో పాటు ఇతర ప్రాంతాల నుండి కూడా వచ్చామని చెప్తున్నారు. పెద్ద ఎత్తున తెలంగాణ నుండి అయితే ఈ యొక్క కోడి పందాలకు వస్తూ ఉంటారు. ఇప్పటికే చాలా మంది వచ్చేసారు. ముఖ్యంగా ఈ రోజు కూడా తెలంగాణ నుండి చాలా మంది ప్రత్యేకంగా కార్లు వేసుకుని హైదరాబాద్ సహా ఇటు మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల నుండి కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలని తలపించే విధంగా ఇక్కడైతే ఉమ్మడి కృష్ణా జిల్లాలో అయితే కోడి పందాల యొక్క బరులు అయితే నిర్వహిస్తున్నారు. నిన్ననే పెద్ద ఎత్తున వేలాది మంది వచ్చి ఈ బరుల దగ్గర వీక్షించారు. ఈ రోజు ఉదయం 9 గంటల నుండి ఈ బరువులు అయితే కోడి పందాలు సాగుతున్నాయి. ఒక కోడి పందాలే కాకుండా సంస్కృతి సంప్రదాయాలు మేళమించే విధంగా, ఉట్టిపడే విధంగా ఇక్కడైతే కైట్ ఫెస్టివల్తో పాటు రకరకాల ఆహార పదార్థాలను కూడా పెట్టారు. వారికి ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారికి కూడా ఆహార పదార్థాలను రుచి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటువంటి పిల్లలకి, పెద్దలకు కూడా ఎగ్జిబిషన్లు కూడా ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్లో అన్ని రకాల ఆటల పోటీలు కూడా అన్నీ కూడా ఉచితంగానే పెట్టామని కూడా నిర్వాహకులు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ బిఎన్ఆర్తో కృష్ణమనాయుడు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.